సరిగ్గా చదవండి. అది తెలుగు వర్సెస్ కన్నడ కాదు, ఇట్స్ తెలగ వర్సెస్ కన్నడ. సో తెలగ అండ్ కన్నడ ఈ రెండు ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎక్కువ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నాయి. తెలగ అంటే ఒక క్యాస్ట్ అంట. నాకు నా జీవితంలో మా ఇంట్లో అన్నీ నేర్పించినారు కానీ ఈ క్యాస్ట్లు ఇవంతా నేర్పిలేదు స్వామి. దానివల్ల మా ఇంట్లో వాళ్ళు క్యాస్ట్లు ఏమేమనేసి చెప్పని దానివల్ల నా మీద ఒక కేసు కూడా పడింది అనుకోకుండా ఒక మాట అని చెప్పేసి లాక్డౌన్ టైంలో. అప్పుడు నేను చిన్న బిడ్డ, అప్పుడు నన్ను ఎంత టార్చర్ చేస్తారో తెలుసా. తెలియకుండా ఒక చిన్న మాట అనేస్తానని చెప్పి అసలు క్యాస్ట్ అని తెలీదు, జస్ట్ ఆ వర్డ్ యూజ్ చేస్తున్నానని చెప్పేసి నా మీద కేసులు పెట్టినారు ఫుల్. అప్పుడు నాకు మామూలు భయం అనిపించలే. అన్ని పోలీస్ స్టేషన్లకి లెటర్ రాసి పంపించిన లాక్డౌన్, నేను రాలేను, ఐఎమ్ సో సారీ, నాకు తెలియకుండా చెప్పినాను. టిక్టాక్లో ఏదో తెలియకుండా చేస్తున్నాము అప్పుడు ఒక వీడియో, అప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఇప్పుడు రెండు కాదు చాలా రీల్స్ చూస్తున్నాను వేర్ ఒకరి పిఆర్లు ఒకరికి ఇంకా వాళ్ళకి లాస్ట్కి ఈ పిఆర్లకి ఈ ఫ్యాన్స్కి ఎట్లా వాళ్ళని విన్నర్ చేసుకోవాలనేసి అర్థం కాలే. తనుజ పిఆర్ కళ్యాణ్ మీద పడిపోయి, కళ్యాణ్ పిఆర్ తనుజ మీద పడిపోయి ఇట్లే ఉన్నారు. లోపల వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు, బయట మీరు చాలా 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 ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ తెలగ క్యాస్ట్ గురించి కళ్యాణ్ యూజ్ చేసుకునింది, కళ్యాణ్ అనేసి చెప్పను, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ కళ్యాణ్ వాళ్ళ ఇది కానీ ఓట్స్ కోసం వాళ్ళ క్యాస్ట్ని యూజ్ చేసుకునింది. తనుజాకి ఓట్లు వేయద్దండి, తనుజ అనేసి కన్నడ అని చెప్పేసి ఓట్లు వేయద్దండి అని చెప్పేసి దాని గురించి మాట్లాడేది. సో వీటన్ని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. చాలా చాలా కాంట్రవర్షియల్ టాపిక్. సో కాంట్రవర్సీ అంటే గీతు అంటే కాంట్రవర్సీ. సో ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ఒక రీల్ అయితే చాలా చాలా వైరల్ అవుతుంది వేర్ కళ్యాణ్ వాళ్ళ నాయన ఒక మీటింగ్ దేనికో పోయి ఉంటాడు, తెలగ కమ్యూనిటీ మీటింగ్కి. సో ఆ కమ్యూనిటీ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఒక లీడర్ వచ్చి మన తెలగ జాతి కళ్యాణ్కి ఓటేయండి, కళ్యాణ్ కానీ గెలిచాడంటే 100 కార్లు తీసుకొచ్చి నేను ఇది చేస్తానని చెప్పేసి ఒక ఆయన చెప్పుంటాడు అనమాట. సో దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారంటే చాలామంది ఆ రీల్ని కొంచెమన్నా బుద్ధుందా, కొంచెమన్నా సిగ్గుందా, క్యాస్ట్ని యూజ్ చేసుకుంటారా, ఇక్కడ క్యాస్ట్ని యూజ్ చేసుకుంటారా అని చెప్పేసి చాలామంది పెడతా ఉన్నారు. దాని గురించి మాట్లాడదాము. అండ్ కన్నడ అమ్మాయికి ఓటు వేద్దండి, మన తెలుగు వాడే గెలవాలి, కన్నడ వాళ్ళు గెలవకూడదు అని చెప్పేసి సంజన కన్నడనే, తనుజ కన్నడనే, సో కన్నడ గెలవకూడదు అని చెప్పేసి కన్నడ అనే ఒక పాయింట్ తీసుకొచ్చారు సంబంధం లేకుండా. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ లైవ్లో అప్డేట్స్ చాలా ఉన్నాయి. లైవ్లో వచ్చి ఈయన సుమన్ శెట్టి అన్నకి అందరు ఎంత ప్యాంపరింగ్ చేస్తున్నారంటే చిన్న బిడ్డకు చేసిన ప్యాంపరింగ్, ఆయనకి మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకనేసి నాకు తెలియదు. దాని గురించి మాట్లాడతారు, లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడతా. అండ్ అఫీషియల్ ఓటింగ్లో తనుజ ఈజ్ లీడింగ్ ఇన్ అఫీషియల్ ఓటింగ్. కళ్యాణ్ కంటే ఎక్కువ ఓట్స్ తనుజకు పడతా ఉన్నాయంట. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్లీ అన్నింటికంటే ముందు హోలా, అందరికీ నమస్కారం, ఎల్లరికీ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉండేది, రెండింటిలో ఫాలో అయిపోండి. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడతాం, ఫస్ట్ అఫీషియల్ ఓటింగ్ గురించి మాట్లాడతాం. సో మనం ఆల్రెడీ బిగ్ బాస్ చేస్తున్నాము, బిగ్ బాస్ బజ్ చేస్తున్నాము. సో ఆ 2 ఏళ్ళు దానికి ముందు కూడా చాలాసార్లు మా టీవీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాము. సో మనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట, మా టీవీలో కానీ బిగ్ బాస్ టీంలో కానీ చాలా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో నేను రీసెంట్గా ఒకరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు క్యాజువల్గా బిగ్ బాస్ ఎవరు ఏంటి ఏం కథ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే తనుజనే గెలిచేలా ఉంది ఈసారి, ఎందుకంటే కళ్యాణ్ 2 వారాలు నామినేషన్స్లో లేడు కదా, సో ఓటింగ్ పడిపోయి ఉంటుంది. అది మాత్రమే కాకుండా టికెట్ ఫినాలే కొట్టాడు కదా, సో ఓటింగ్ పడిపోయి ఉంటుంది. సో ఈ వారం అంతా కళ్యాణ్ ప్రూవ్ చేసుకునే దానికి టికెట్ ఫినాలే టాస్క్ వరకు జనాలు ఏమి నిన్న జరిగిందే గుర్తుంటుంది. పోయిన వారం ఎట్లా అన్నాడు, 1వ వారం ఎట్లా అన్నాడు, 2వ వారం ఎట్లా అన్నాడు గుర్తుండదు. కాబట్టి టికెట్ ఫినాలే టాస్క్ వరకు ఎట్లా అన్నాడని చెప్పేసి టికెట్ ఫినాలే టాస్క్ వీక్ మాత్రమే గుర్తుంటుంది. ఈ వారం అంతా కళ్యాణ్ సంచాలకంగా ఉండబోతున్నాడు. సో సంచాలకంగా ఉన్నప్పుడు తను ప్రూవ్ చేసుకోలేడు, ఏ ఒక్క పాయింట్లో ప్రూవ్ చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ రాదు. సో జనాలకి పాతవంతా గుర్తుండవు, రీసెంట్గా జరిగిన మాత్రమే గుర్తుంటాయి. కాబట్టి ఈ వారం అంతా తనుజ గేమ్ ఆడి ప్రూవ్ చేసుకుంటుంది. కాబట్టి ఆల్రెడీ తనుజ లీడింగ్లో ఉంది. కాబట్టి తనుజకు చాలా ఎక్కువ ఓట్స్ పడ్డాయంట ఇప్పటివరకు జరిగిన ఓటింగ్స్ అన్నింటిలో కూడా. కళ్యాణ్కి పడిన ఓట్స్ కంటే తనుజకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి కాబట్టి తనుజ లీడింగ్లో ఉందని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారనమాట. అవునా, అదేంటి మరి బయట అందరూ ఇట్లా కళ్యాణ్ లీడింగ్లో ఒక పోల్స్లో మనం అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ కానీ ఇన్స్టా పోల్స్ కానీ తీసుకుంటే కళ్యాణ్ లీడింగ్లో ఉన్నారు కదా, మరి కళ్యాణ్కి కాదా విన్నింగ్ తనుజానా అనేసి అంటే అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి అన్అఫీషియల్ పోల్స్లో ఊరికే యూట్యూబ్లో మీ రివ్యూలు చూసి దానికి చూసి ఓట్లు వేసేది వేరే,
హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఓటేసేది వేరే, అది కూడా ఒక అకౌంట్ నుంచి ఒక ఓట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు ఈసారి, కాబట్టి ఆ రకంగా మాత్రమే ఉంటుంది అనేసి అన్నారు. అవునా అదేంటని చెప్పేసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను మన పార్టీకి పోయినప్పుడు చెప్పినాను కదా, చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారని. అందరు ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎవరు ఓటు వేయట్లేదు. నేను కూడా ఇంతవరకు ఎవ్వరికి ఓటేసిందే లేదు. మధ్యలో శ్రీజాకి మాత్రం ఓటేసాను, నేను చెప్తున్నాను నిజంగా. శ్రీజ బర్నీ గారు వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ జరిగినప్పుడు శ్రీజ ఒకటే హౌస్లో ఉండాలని చెప్పేసి నేను ఇప్పటివరకు శ్రీజాకి తప్ప ఇంకెవరికి ఓటేసిందిలా. సో అట్లా చాలా మంది ఓట్లు లేని వాళ్ళు ఉంటారనమాట. ఇదేమన్నా 18+ ఇయర్స్ బయట పోయి ఎవరు మనకి నాయకుడుగా కావాలి, ఎవరు మనకి లీడర్ అని చెప్పేసి ఏమన్నా ఉందా, అందుకని ఎవరు ఓటింగ్ వేయట్లా. సో దానికని ఏమంటే ఎవరి పిఆర్ చాలా యాక్టివ్గా ఉన్నారో, ఎవరి ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ పడతా ఉండేది. అండ్ తనుజాకి ఈ కమ్యూనిటీ ఇవన్నీ తీసుకొని రాకూడదు, కానీ అవుట్ సైడ్ ఓటింగ్ కూడా చాలా పడతా ఉంది. బికాస్ షీ బిలాంగ్స్ టు అనదర్ స్టేట్. ఆ స్టేట్ ఓటింగ్ ఈ స్టేట్ ఓటింగ్ రెండు పడతా ఉంది కాబట్టి 2 స్టేట్స్ ఓటింగ్ పడేది వేరే, ఒక స్టేట్ ఓటింగ్ పడేది వేరే. సో 2 స్టేట్స్ అంటే 3 స్టేట్స్ వేసుకుందాం, తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్, కర్ణాటక, ఈ 3 స్టేట్స్ కలిపి ఓటింగ్ పడుతుంది కాబట్టి మేబీ షీఈ్ లీడింగ్ అనుకుంటా. అండ్ ఈ 2-3 వీక్స్ తనుజ గేమ్ చూసుకుంటా ఉంటే షీ యాక్చువల్లీ డిజర్వ్స్ దట్ లీడింగ్ అనేసి కూడా నాకు అనిపిస్తూ ఉండింది. కానీ నేను అడిగా మరి అన్అఫీషియల్ పోల్స్ వేరే ఉంటాయా అనేసి. అంటే మీ సీజన్లో కూడా రేవంత్ శ్రీహాన్లో రేవంత్కే ఫుల్ ఓటింగ్, అన్అఫీషియల్ పోల్స్ మొత్తం రేవంత్ వాజ్ లీడింగ్ ఇన్ ది ఓటింగ్. కానీ అఫీషియల్ ఓటింగ్లో మాత్రం శ్రీహాన్ ఎట్లా గెలిచాడు, సేమ్ అట్లే జరుగుతుంది. పోల్స్లో ఓటేయడం ఇంపార్టెంట్ కాదు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఓటేయడం ఇంపార్టెంట్ కాదు, హాట్స్టార్లో ఓటేయడమే ఇంపార్టెంట్ అని. సో మీరంతా విర్రవీగిపోయినట్టు ఎడిట్లు చేసేది అందరూ, ఏ ఫ్యాన్ బేస్కైనా చెప్తున్నా, డెమాన్ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, తనుజ ఫ్యాన్స్ అయినా, ఎవరైనా సరే రెచ్చిపోయేటట్టు ప్రభాస్ ఎడిటింగ్లు, పవన్ కళ్యాణ్ ఎడిటింగ్లు, బాహుబలి ఎడిటింగ్లు ఇట్లాంటివన్నీ చేస్తే ఓట్లు పడవు. ఓట్లు వేస్తేనే ఓట్లు పడతాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను కూడా అట్లా ఓట్లు లేకుండానే బయటకు వచ్చేసిన. అందరూ గీతుకు ఓట్లు పడవా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో వేయలేదో, లేకపోతే నన్ను బయటికి పంపించాలనేసి ఓట్ వేయలేదో, లేకపోతే క్రాస్ ఓటింగ్ వల్ల నేను బయటకు వచ్చినానో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. సో ఓటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిగిలు. ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్లో లేడు అనుకుంటున్నా, బికాజ్ ఆల్రెడీ టికెట్ ఫినాలే కొట్టిన తర్వాత మళ్ళీ నామినేషన్స్లో ఉండేది. నామినేషన్స్ అవసరమే లేదు, నామినేషన్స్లో ఓటింగ్ పడితే ఏంటి పడకపోతే ఏంటి. చాలామంది చెప్పారంట 2 వీక్స్ ఓటింగ్ కన్సిడర్ చేస్తారనేసి. ఐ హ్యావ్ నో ఐడియా, నాకు నిజంగా తెలీదు. నేను లోపల ఇది అఫీషియల్ వాళ్ళతో కొనుక్కుంటా ఉంటే ఈ మధ్య లీక్స్ ఎట్లా అయిపోయినాయి తెలుసా, ఒక్కొక్కరు ఒక్కొక్క లీక్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు అందరు కలిపి ఒకే లీక్ ఇస్తూ ఉండేవాళ్ళు, అందరు నామినేషన్స్లో ఉన్నారని, లేకపోతే వీళ్ళు నామినేషన్స్లో లేరని. ఈసారి ఎట్లయిపోయిందిరా అంటే ఎవరికి ప్రాపర్ కంటెంట్ తెలీదా, ఏమనేసి తెలీదు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లీక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకరు ఒక లీక్ ఇచ్చినారనుకో, కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నారని ఒకరు చెప్తారు, ఇంకొకరు కళ్యాణ్ నామినేషన్స్లో ఎందుకుంటారు టికెట్ ఫినాలే కొట్టాడు కదా అని ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు కళ్యాణ్ నామినేషన్స్లో లేడు, ఇమాన్యుయల్ కొట్టాడు కాబట్టి ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు. అంటే ఏం మాట్లాడుతున్నారు, నరాలు కట్టేపోతున్నాయి, అసలు ఏది ప్రాపర్ అప్డేట్ అని చెప్పేసి అర్థం కాలే. అదొక పాయింట్. సో అఫీషియల్లో రైట్ నౌ తనుజ ఇస్ లీడింగ్ బికాస్ కళ్యాణ్ 2 వీక్స్ నామినేషన్స్లో లేడు. ఈ వారం కూడా కళ్యాణ్ నామినేషన్స్లో ఉండబోయేది లేదు. అండ్ ఈ వారం అంతా వేడుకు చూస్తూ ఉంటాడు సంచాలంగా, కాబట్టి తన గేమ్ అంతగా కనిపించకపోవచ్చు. బట్ ఇంతకుముందు ఏదైనా ఫ్యాన్స్ లాస్ట్ మూమెంట్లో ఈ పిఆర్లు, ఎవరి పిఆర్ అయినా సరే కొంచెం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఇదిగా పనిచేస్తూ ఉండాలి అనమాట. ఎట్లా కొంచెం చురుగ్గా పనిచేస్తూ ఉండాలి. పాత టాస్క్లంతా తీసుకొచ్చి, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పాత టాస్క్లంతా తీసుకొచ్చి ఆ టాస్క్లంతా వేసి ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అన్అఫీషియల్ పోల్స్లో పోయేసి ఓట్లు వేసేది, ప్రోమోల కింద కళ్యాణ్ పడాలా విన్నర్, తనుజ విన్నర్, డెమాన్ పవన్ విన్నర్ అనేసి కమెంట్లు పెడితే ఓట్లు పడవు. మా రివ్యూస్ కింద కమెంట్లు పెడితే ఓట్లు పడవు. రివ్యూస్ పెట్టిన వాళ్ళని తిరిగితే ఓట్లు పడవు. పోయి ఓటు వేస్తేనే ఓట్లు పడతాయి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఈ బిట్ కట్ చేసుకొని చేసుకొని ఓట్లు వేస్తేనే ఓట్లు పడతాయి అని చెప్పేసి లెట్ పీపుల్ నో అబౌట్ దిస్. సో ఎవరైనా ఎవరు గెలవాలి అనేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళు పోయి ఓట్లు వేయండి. ఈ లాస్ట్ వీక్ నేను కూడా ఓటే పోతున్నా, ప్రతిరోజు ఓటేస్తాను. ఇంతవరకు నేను శ్రీజాకి తప్ప ఎవరికి వెళ్ళలేదు, బట్ ఫస్ట్ టైం ఓటైపోతున్నా. ఎవరికి వేస్తాను ఏమేస్తాను అనేది దట్ విల్ బి ఎ మ్యానిపులేషన్. సో ఐ విల్ నాట్ లెట్ యూ నో ఎవరికి ఓటేస్తాను ఏమి అని చెప్పేసి. ఓకే, తర్వాత తెలంగాణ వర్సెస్ కన్నడ గురించి మాట్లాడతాం. సో కళ్యాణ్ బిలాంగ్స్ టు తెలగ. అసలు తెలగ అనేసి ఒక క్యాస్ట్ అనేది నాకు తెలీదు. నాకు అసలు తెలగ క్యాస్ట్ ఏమనేసి కూడా తెలీదు. అది ఎవరైనా తెలగ క్యాస్ట్ అంటే ఏమి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి 4-5 క్యాస్ట్ లేదు. దానికి సంబంధించిన క్యాస్ట్ ఏమైనా ఉంటే నాయుడుసా, రెడ్డిసా, చౌదరిసా, తెలగ అంటే ఏంటి
అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దిస్ బిలాంగ్స్ టు, నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు గోదావరి డిస్ట్రిక్ట్. ఏంటో గోదావరి అబ్బాయిలు బాబోయ్, జీవితంలో గోదావరి అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో గోదావరి మనుషులతో నా లైఫ్లోకి సడన్గా దూరారు స్వామి. ఎంతమంది తెలుసా, ఒక 4-5 మెంబర్స్ని రీసెంట్ టైమ్స్లో నేను మీట్ అయింటాను. 4-5 మంది గోదావరి వాళ్ళే, అంతా రాజమండ్రి, భీమవరం. ఓ మై గాడ్, గోదావరి ఉప్పొంగిని గోదావరి, భలే ఉంది స్వామి వాళ్ళ స్లాంగ్ అంతా భలే ఉంది. ఓకే, అంతేందుకు కానీ. సో గోదావరిలో ఈ పోలీసు సోల్జర్కి సంబంధించిన క్యాస్ట్ అంట తెలగ అంటే, అది ఏందో నాకు గూగుల్ అదే చెప్పింది, నాకు తెలియదు, దాని గురించి రీసెర్చ్ చేస్తే అదే చెప్పింది. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. సో తెలగ అనేసి ఏమైందిరా అంటే ఒక రీల్ చాలా వైరల్ అవుతుంది. ఇది 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 మాత్రము ఖచ్చితంగా రీల్స్లో కట్ చేసి వేసుకోండి. ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు, తనుజ ఫ్యాన్స్, తనుజ పిఆర్ అనేసి నేను చెప్పను, కానీ కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక రీల్ని చాలా వైరల్ చేస్తున్నారు. అది ఏంటంటే, తెలగ జాతి మన కళ్యాణ్ పడాలకి అందరూ ఓట్లేయండి, కళ్యాణ్ గెలిచాడంటే 100 కార్లు తీసుకొస్తాను నేను విన్నింగ్కి కాన్వాయ్ లాగా అని చెప్పేసి ఒక ఆయన, ఒక పొలిటికల్ లీడర్ ఒక కమ్యూనిటీ మీటింగ్లో చెప్పుంటాడు అనమాట. దాని తర్వాత ఆ కమ్యూనిటీ మీటింగ్కి కళ్యాణ్ వాళ్ళ నాయన కూడా అటెండ్ అయి ఉంటారు. అప్పుడు ఒక యాంకర్ కూడా చెప్తా ఉంటుంది ఆ కమ్యూనిటీ మీటింగ్లో, ఇట్లా కళ్యాణ్ పడాలకు అందరం ఓటేద్దాం, అందరం గెలిపిద్దాం, మన తెలగ జాతి వాడిని గెలిపిద్దాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ దీనికి చాలామంది అలా ఎలా ఓట్లు వేయించుకుంటారు, అలా ఎలా చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తుస్సు అంతా. ఇప్పటికీ ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క దీంట్లో ఈ పొలిటికల్ లీడర్స్ ఓటేసేటప్పుడు కూడా మీరు క్యాస్ట్లే చూస్తారు. క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనేసి అంటూ ఉంటారు. మరి ప్రతి ఊర్లో క్యాస్ట్ హెడ్, నాయుడుస్ హెడ్, రెడ్డీస్కి హెడ్, కమ్యూనిటీ లీడర్, బ్రాహ్మిన్స్కి హెడ్, దళితులకి హెడ్ అని చెప్పేసి ప్రతి ఒక్క క్యాస్ట్కి హెడ్ ఎందుకున్నారు? మరి క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళు ప్రతి ఊర్లో క్యాస్ట్కి హెడ్ ఎందుకున్నారు? ఆ హెడ్ కింద ఎవరెవరో జాయిన్ అవుతూ ఉంటారు, మన పాతకాలం వాళ్ళంతా. దానికి హౌస్లో ఆడే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా? నేను ఇక్కడ కళ్యాణ్కి సపోర్ట్ చేయట్లా, మీరు అనుకుంటా ఉండొచ్చు. నేను నిన్న బర్నీ గారితో కూడా అదే అన్నా. బర్నీ గారు అఫీషియల్ పేజ్లో ఎవరో పోస్ట్ చేస్తే దానికి బర్నీ గారికి సంబంధం లేదు. సేమ్ కళ్యాణ్ తెలగా క్యాస్ట్ అని చెప్పి మా తెలగా క్యాస్ట్ వాళ్ళు అని చెప్పేసి ఆ తెలగా క్యాస్ట్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే దానికి హౌస్లో ఉండే కళ్యాణ్కి అసలు సంబంధమే లేదు. నేను ఒక చెప్తాను చూడండి, ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను 2 క్యాస్ట్లు, ఐ బిలాంగ్ టు 2 క్యాస్ట్. ఒక క్యాస్ట్ కాదు, నేను ఒక హైబ్రిడ్, బ్రాహ్మణ్ ప్లస్ నాయుడు. ఈ 2 క్యాస్ట్ ఐ బిలాంగ్ టు దిస్ 2 క్యాస్ట్. కానీ నేను హౌస్లోకి పోయేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు అంటే ఎట్లుంటుందంటే జనాలకి ఈ క్యాస్ట్ కమ్యూనిటీ హెడ్స్ ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళకి మా క్యాస్ట్ అమ్మాయి హౌస్లోకి వెళ్ళింది, మా క్యాస్ట్ అమ్మాయి ఇది చేస్తుంది, మా క్యాస్ట్ అమ్మాయి ఇది చేస్తుంది, వాళ్ళకి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. బికాస్ వాళ్ళ క్యాస్ట్తోనే చిన్నప్పటి నుంచి పెరుగుంటారు. అది వాళ్ళ వారసత్వ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ కాల్. వాళ్ళకి అట్లా యాన్సెస్ట్రల్ అట్లా కింది హైరాకీలో దిగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళ వంశపార్యపర్యంగా, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దిస్ వర్డ్స్, ఓకే. సో ఆ పర్యంగా వాళ్ళ నాయన అట్లే ఆ క్యాస్ట్లోకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొడుకు అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి తరతరాలుగా వాళ్ళకి ఆ క్యాస్ట్ ఫీలింగ్ బ్లడ్లో ఉండిపోయి ఉంటుంది. సో నన్ను ఒక కమ్యూనిటీ మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్తే, రండి నీకు సన్మానం చేస్తారంట, నాయుడు కమ్యూనిటీస్ వాళ్ళు నీకు సన్మానం చేస్తారంట అనేసి అంటే నేను రాను. ఇట్లాంటి మా నాయన కూడా చెప్పినాడు, నాయన పోతాము, వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు బిగ్ బాస్ పోయినావంటే, లేకపోతే ఫ్యూచర్లో కూడా ఇట్లాంటిది అంతా సపోర్ట్ చేస్తారు, ఊరికే అనేసి అంటే నేను రాను మీటింగ్కి రాను అని చెప్పాను. ఇట్స్ నాట్ దట్ నేను ఐ రెస్పెక్ట్ మై క్యాస్ట్ అండ్ ఐ రెస్పెక్ట్ అదర్ క్యాస్ట్ ఆల్సో. ఈ క్యాస్ట్, ఈ కమ్యూనిటీ ఇదంతా నాకు అసలు ఇవంతా నాకు అసలు అంత ఎక్కవు కానీ బ్లడ్లో, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఆ మీటింగ్కి వచ్చి దాన్ని వాళ్ళు ఈ క్యాస్ట్ అమ్మాయి అని చెప్పేసి అందరికీ ఇది చేయడం నాకు ఇష్టంలా. కానీ నేను బిగ్ బాస్ హౌస్లో పోకముందు కూడా చెప్పాను, ఈ క్యాస్ట్లు ఇట్లాంటి కమ్యూనిటీలో ఆ పేర్లు పెట్టుకొని అయితే నాకు ఓటింగ్ ఎవరిని అడగద్దండి. బాగా ఆడుతా ఉన్నానా, నా గేమ్ బాగా నచ్చిందా, నా మాటలు నచ్చిందా, నా ఇవి నచ్చిందా, నా ప్రవర్తన నచ్చిందా, దాన్ని బట్టి ఓటే ఇచ్చి డాడీ, లేకపోతే వద్దు అని చెప్పిన. కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 9th వీక్ నేను బయటకు వచ్చిన తర్వాత నా సోషల్ మీడియా హ్యాండిల్ తీసుకొని చూస్తుంటే బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో వేసుకొని మన బ్రాహ్మణ్ అమ్మాయికి సపోర్ట్ చేయండి అని, నాయుడుస్ వాళ్ళ దాంట్లో వేసుకొని మన నాయుడు అమ్మాయికి సపోర్ట్ చేయమని. ఎవరికి వాళ్ళు స్వామి. నేను ఫేస్బుక్లో ఒక పేజ్లో
నాయుడు పేజ్లో కూడా మా నాయుడు అమ్మాయికి మా రాయల్ అమ్మాయికి ఓట్ చేయండి అని చెప్పేసి అవన్నీ చూసి అమ్మని నేను అసలు ఎప్పుడు రా స్వామి నేను అంత క్లియర్గా వద్దనేసి చెప్పుకున్నాను. బికాస్ నా గేమ్ చూసే ఓట్ వేయాలనేసి అనుకున్నాను. ఐ బిలాంగ్ టు దిస్ కాస్ట్, ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్. ఆ ప్లేస్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇవి జాతి, మత, కుల, భేద అట్లాంటివన్నీ ఏం లేదు. అయినా కూడా వాళ్ళు నాకే తెలియకుండా నన్ను దాంట్లో యాడ్ చేసుకునేసి దాంట్లో చేస్తున్నారు కదా. సో దానికి నాకు సంబంధం లేదు. సేమ్ గోస్ విత్ కళ్యాణ్ పడాలా ఆల్సో. ఆ అబ్బాయి హౌస్లో ఎట్లా ఆడుతున్నారో దాన్ని చూసి ఓటేయాలి. కానీ తెలుగు జాతి, తెలుగు అబ్బాయి, కన్నడ అబ్బాయి, ఆ అబ్బాయి, ఈ అబ్బాయి అని చెప్పేసి క్యాస్ట్ బేస్డ్ కానీ ఈ లాంగ్వేజ్ బేస్డ్ కానీ 100% మనం చూడకూడదు అని చెప్పేది నా పాయింట్. అండ్ దీన్ని వైరల్ చేసే వాళ్ళు ఎందుకు వైరల్ చేస్తున్నారంటే ఇంకా కళ్యాణ్ దగ్గర నెగిటివ్ పాయింట్ దొరకలే, ఏ పాయింట్ నెగిటివ్గా దొరకలేదు కాబట్టి ఆ పాయింట్ తీసుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. సేమ్ ఇదే లాస్ట్ సీజన్లో కూడా జరిగింది. గౌతమ్ కోసం ఈ బంజారా వాళ్ళు వచ్చి మన క్యాస్ట్ తోడు గౌతమ్, మన క్యాస్ట్ని మన వాడిని మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దానికి గౌతమ్కి సంబంధమే లేదు. హౌస్లో ఉండే గౌతమ్కి దానికి సంబంధమే లేదు. బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ ఇట్లా ఎందుకు చేస్తున్నావు అనేసి నేను అడిగితే గౌతమ్ అన్నాడు, నాకు అసలు తెలియదు స్వామి, నాకు అసలు ఇష్టమే లేదు, నాకు ఇట్లా నా క్యాస్ట్ చెప్పి ఓట్లు అడగడం నాకు అసలు ఇష్టమే లేదు. బికాస్ గేమ్ని బట్టి ఓట్లు వేయాలి కానీ మనం ఇట్లా ఒక కాస్ట్కి ఒక కమ్యూనిటీకి చెందుతాము దాన్ని బట్టి ఓట్లు వేయకూడదు అనేది నా పాయింట్. నా గేమ్ని బట్టే వేయాలనేసి నేను అనుకున్నాను. నాకు అసలు ఇది జరిగింది అనేసి కూడా తెలుతున్నాడు. సో ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎనీబడి ఇన్ ది హౌస్. వాళ్ళకి అసలు తెలీదు. నాకు తెలిసి బయటకు వస్తే కళ్యాణ్ కూడా ఆ ఫీలింగ్ ఉండదేమో, నేను ఈ క్యాస్ట్కి చెందుతాను, నేను ఇట్లుంటానని చెప్పేసి. మీరే అనవసరంగా ఆ క్యాస్ట్ పేరు తీసుకొచ్చి దాన్ని ఇట్లా చేస్తున్నారంటే ఏమైపోతుందంటే ఆ మనిషికే, హౌస్లో ఉండే ఆ మనిషికే నెగిటివ్ అయిపోతుంది. అదే చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండదు. అది ప్రతి ఒక్కరికి మన యాన్సెస్టర్స్ అందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం ఒక్క రోజులో ఈ క్యాస్ట్ సిస్టమ్ మొత్తం ఎరేజ్ చేయాలి, మొత్తం ఆ రిజర్వేషన్ అంతా తీసేయాలి ప్రపంచంలో అనేసి అంటే ఒక్క రోజులో మన చేతుల్లో అయ్యే కథ కాదు. దానికి ఇంకో 10 తరాలు పడుతుంది. మన చేతిలో అంతా లేదు. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ పర్సన్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఈ క్యాస్ట్ మీరు కూడా తెలగా క్యాస్ట్ అయితే కళ్యాణ్కి ఓటేద్దండి. కళ్యాణ్ గేమ్ నచ్చితే కళ్యాణ్ కోటేయండి. మీరు కన్నడ వాళ్ళైతే తనుజ కోటేద్దండి. తనుజ గేమ్ నచ్చితే తనుజ కోటేయండి. సో తనుజ విషయంలో కూడా ఏమైందంటే కన్నడ అమ్మాయి ఎందుకు గెలవాలి, కన్నడ అమ్మాయి గెలవకూడదు కాబట్టి తనుజ కోటేయకూడదు, మన తెలుగుని గెలిపిద్దాం అనేసి అంటున్నారు. చాలా తప్పు. చాలా కన్నడ వాళ్ళు మన ఇండస్ట్రీకి వచ్చి లేకపోతే వేరే ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళు ఏమి అనేసి ప్రూవ్ చేసుకున్నారు. దానిలో వన్ మెయిన్ పర్సన్ ఇస్ రజనీకాంత్ గారు, ఇంకొకరు ప్రకాష్ రాజ్ గారు. ఇంకా వాళ్ళిద్దరు కంటే అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ నేను చెప్పలేను. వాళ్ళు కూడా కర్ణాటక నుంచి వచ్చున్నారు. రజనీకాంత్ గారు ఈజ్ అ కన్నడిగా అండ్ ప్రకాష్ రాజ్ గారు ఈజ్ అ కన్నడిగా. సో వాళ్ళిద్దరూ మన ఇండస్ట్రీలో అంతా సెటిల్ అయిపోయి అంతా ఒకటే, వి ఆల్ ఆర్ ఇండియన్స్, అంతా హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ టు థింక్ దట్ వే. ఆ పిల్ల కన్నడ అమ్మాయి కాబట్టి గెలవకూడదు, దట్ ఈస్ బుల్షిట్. Because she played really well, she proved really well, she took stands wherever it is needed. Only one issue with Tanuja ఏమిరా అంటే గోయా అని అరుస్తూ ఉంటుంది ఆ పిల్ల. షీఈ్ నాట్ పీపుల్స్ పర్సన్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పుంటుంది. అంటే గోయా అని అరుస్తూ ఉంటే అది జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ అదర్వైజ్ షీ హాస్ నో నెగిటివ్. చాలా పద్ధతిగా ఉంటుంది ఆ పిల్ల. ఆల్వేస్ ఎక్కడ వల్గర్గా కానీ వల్గర్ డ్రెస్సింగ్ కానీ ఎక్కడ లేదు. ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేసి కళ్యాణ్కి హోప్స్ ఇవ్వడం కానీ ఆడుకోవడం కానీ ఎక్కడా లేదు. ఊరికే టచ్లు, హగ్లు అట్లాంటివి ఏమీ లేవు. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే పిల్లమారిగా ఉంది. చాలా పద్ధతిగా ఉంది ఆ పిల్ల, చాలా క్లియర్గా ఉంది. ఆ పిల్ల గేమ్ని బట్టి, ఆ పిల్ల తీరుని బట్టి, మాట తీరుని బట్టి, దాన్ని బట్టి మీరు ఓటేయండి. కానీ కన్నడ అమ్మాయి కాబట్టి ఓటేయకూడదు. ఏమైనా మీ పిఆర్ స్టంట్లు ఇంకా ఏమి ఎత్తుకొని రావాలో తెల్ల. అందుకని కన్నడ అమ్మాయి అనేసి ఎత్తుకొచ్చేది. ఎందుకు క్యాస్ట్లు, కమ్యూనిటీలు, లాంగ్వేజ్లు అంతా ఎత్తుకొచ్చేది? అట్లా ఎత్తుకుంటే రజనీకాంత్ గారు ఈ మన కాలీవుడ్లో సూపర్ స్టార్ ఏంటారా? ఎట్టా కంపారిజన్? ఓకే, నేను కంపారిజన్ చేయట్లేదు కానీ ఊరిని కంపారిజన్ చేస్తున్నా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇదే 20 నిమిషాలు అయిపోయింది మాడిన దానికి. ఈ కాంట్రవర్సీలో 8 నిమిషాలు అయిపోతే ఇంకా లైవ్ అప్డేట్స్ ఏం చెప్పాలా? ఓకే, లైవ్లో ఏం జరిగిందనేసి ఇప్పుడు లైవ్ గురించి చెప్తా. సో తెలగా క్యాస్ట్ అనేసి కళ్యాణ్ కోటేద్దండి, కన్నడ అమ్మాయి అని చెప్పేసి తనుజ కోటేద్దండి. గేమ్ ప్లే నచ్చితే వాళ్ళిద్దరిలో ఎవరు గేమ్ ప్లే నచ్చితే వాళ్ళకే ఓటేయండి. అండ్ ఇట్లాంటి సుత్తి టాపిక్లు తీసుకొచ్చి, సుత్తి కాంట్రవర్సీలు తీసుకొచ్చి జనాలను నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఒక బిగ్ బాస్ ఓటింగ్ని, పొలిటికల్ ఓటింగ్ అంత రేంజ్ ఇవ్వద్దండి, అంత సీన్ వద్దు. అండ్ ఓట్ చేసేటప్పుడు అఫీషియల్ ఓటింగ్లో కాదు ఓట్ చేయాల్సింది, పోయి హాట్స్టార్లో ఓట్ చేయండి ఎవరు ఓట్ చేయాలన్నా కూడా. అది మ్యాటర్, ఓకేనా? They have nothing to do with it. Tanuja has nothing to do with this.
తనుజ ఎప్పుడో ఆడ కర్ణాటక వదిలేసి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. అంత కావాలనుకుంటే తను కన్నడ ఇండస్ట్రీలోనే ఉంటుంది కదా, కన్నడ బిగ్ బాస్కే పోయి ఉంటుంది కదా. షీ కేమ్ టు అవర్ తెలుగు బిగ్ బాస్. అండ్ మన తెలుగు నాడులో మనం అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలా. ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ విల్ యాక్సెప్ట్. అది ప్రూవ్ చేసుకోవాలా. తెలుగు వాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఏమిరా ఇదే, మనం మారుస్తాం. విల్ చేంజ్ దిస్, విల్ సపోర్ట్ ఆల్ ద లాంగ్వేజెస్. రేపు పొద్దున ఎవరైనా ఫారినర్ వస్తే కూడా తెలుగు నాడుకి వీ విల్ సపోర్ట్ హిమ్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోటివేషన్ ఫర్ టుడే. సో ఈరోజు లైవ్ అప్డేట్స్ ఏం జరిగిందిరా అంటే ఆ బాల్ టాస్క్ వచ్చింది కదా. ఆ బాల్ టాస్క్ వచ్చినప్పుడు వీళ్ళు స్వామి బిగ్ బాస్ కొట్లాడుకోండి రా, మీరు గట్టి పోరాటం ఇచ్చి మీకు ఏది కావాలి, మీరు ఆ బాల్ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎక్కువ ప్రైజ్ మనీ, వాళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఆ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందని చెప్పేసి ఉందన్నమాట. సో ఆ ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది కాబట్టి మీకు ఏది డిజర్వింగ్ అమౌంటో మీరు ఖచ్చితంగా గట్టిగా కొట్లాడండి, గట్టిగా మాట్లాడండి, గట్టిగా చేయండి అంటే అంత పిల్లిలాగా కుక్కిన్ పేనుల్లాగా ఎట్టున్నారు తెలుసా ఆడ హౌస్లో. ఏం మాట్లాడలే, ఎవరు కనీసం కొట్లాడుకోవట్లేదు, గుద్దుకోవట్లేదు. బాల్ కోసం పోరాటం పట్టి పీకి మనకి సీజన్ 5th వీక్లో ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ కోసం బాల్ కోసం కొట్లాడుతున్నారు కదా, ఆ ఫుట్బాల్ కోసము. ఆ నామినేషన్స్లో కొట్లాడుకున్నంత ఉండలేదబ్బా ఈరోజు. వచ్చిందా బాల్, సైలెంట్గా ఉన్నాడు. సుమన్ అన్న అయితే అమ్మ నేను హైట్ పొట్టిగా ఉన్నాను, నన్ను కొంచెం చూసుకోనమ్మా, నన్ను కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి సుమన్ అన్న ఏమో అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ నాకు బాల్ ఇవ్వండి అనేసి. కళ్యాణ్ వచ్చి బాల్ ఎవరికైనా ఇవ్వచ్చంట, కళ్యాణ్కి మాత్రం ఎవరు బాల్ ఇవ్వకూడదు, కళ్యాణ్కి మాత్రం ఎవరు ఆ ప్రైజ్ మనీ ఇవ్వకూడదు. అది ఏందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ టికెట్ టు ఫినాలే కొట్టాడు కాబట్టి. అసలు టికెట్ టు ఫినాలేకి ప్రైజ్ మనీకి ఏమన్నా సంబంధం ఉందా? దీనికి అసలు ఏం సంబంధం? ఇమ్యూనిటీ కోసం ఏమన్నా ఫైట్ చేసినప్పుడు కళ్యాణ్ సంచాలకుగా ఉండంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉండొచ్చు. బూతులు వచ్చేసాడంగా, నోరు మూసుకొని ఉండొచ్చు. ఇది అది ప్రైజ్ మనీలో కళ్యాణ్ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు నాకు అర్థం కాలే. ఏందో బిగ్ బాస్కు నచ్చిన రూల్స్ అన్నీ చేస్తూ ఉంటాడు, నాకు అర్థం కాలే. ఓకే, సో బాల్ కింద పడకముందే పట్టుకోవాలి, బాల్ కింద పడిపోకూడదు, నేల మీద పడకముందే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన మనుషులకి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇవ్వచ్చు. అది హౌస్లో ఉండే వాళ్ళల్లో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ ఓకే. సో కళ్యాణ్ ఫస్ట్ ఫైనల్స్ కాబట్టి నో పార్టిసిపేషన్. దాని తర్వాత డెమాన్ నాకు ఒంటరోడు అయిపోయాడు అనిపించింది అబ్బా. ఎందుకంటే డెమాన్ మామూలుగా అడగకుండానే రితు వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ టు డెమాన్. ఎప్పుడు ఏం అడగకపోయినా అరే రితు నాకు ఇది కావాలంటే రితు వాజ్ ఆల్వేస్ దేర్. సో ఈరోజు ఏమైందంటే డెమాన్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ నాకు చూసేసి ఇవ్వండి, నేను ఎప్పుడు నా ఫ్యామిలీ కష్టాలు ఎవరికి చెప్పుకోలేదు, కానీ మీరే ఆలోచించి నాకు 1.5 lakh కన్నా పైన ఇవ్వండి అని చెప్పేసి డెమాన్ అడుగుతాను అనమాట. మీరందరూ ఆలోచించి నాకు మంచిది ఇస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఏది ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలనేసి కూడా అనుకోవట్లేదు, ప్లీజ్ మీరే చూడండి అని చెప్పేసి డెమాన్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అప్పుడు బాధ వేసింది. అండ్ ఏంటి, ఇమాన్యుయల్కి సంజన ఉంది, సంజనాకి ఇమాన్యుయల్ ఉన్నాడు, బర్నీ గారికి తనుజ ఉంది, తనుజకి బర్నీ ఉన్నాడు, కళ్యాణ్కి తనుజ ఉంది, తనుజకి కళ్యాణ్ ఉన్నాడు. కానీ డెమాన్కి ఇప్పుడు ఎవరు లేరు, అంత ఒంటరోడు అయిపోయాడు అనమాట. ఓకే, కళ్యాణ్ వేరే వాళ్ళకి బాక్సెస్ ఇవ్వచ్చు, కానీ కళ్యాణ్కి ఎవరు బాక్స్ ఇవ్వకూడదు, ఇది బిగ్ బాస్ రూల్. దాని తర్వాత తనుజ వచ్చి ఇమ్ముతో చెప్తోంది, పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి పాయింట్స్ పెట్టేసి ఇవ్వు అని చెప్పేసి. కళ్యాణ్ బాల్ ఎట్టి పరిస్థితుల్లో మీరే పెట్టుకోండి, మీ చేతిలోంచి బయట వెళ్లకుండా చూడండి, లాస్ట్ 2 మీరే తీసుకోండి, బర్నీ గారు హైట్ కాబట్టి ఆయన తీసుకోవచ్చు. సో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారు. కళ్యాణ్ చెప్తాడు అనమాట, బాల్ మీ ఇద్దరే పట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వడానికి చూడొద్దండి, బర్నీ గారు హైట్ ఉన్నారు కాబట్టి మేబీ బర్నీ గారు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మీ ఇద్దరే మాక్సిమం పట్టుకోవడానికి చూడండి బాల్. తనుజ నువ్వు నాతోనే ఉండు, నేను నీకు ఇస్తాను బాల్ అంటాడు. తనుజ కొంచెం పొట్టి కదా అందుకు. దాని తర్వాత బర్నీ వచ్చి తనుజ ప్లీజ్ నాకు 0 ఇవ్వకు తనుజ ప్లీజ్ అంటే, తనుజ నేనెందుకు ఇస్తాను నాన్న మీకు 0, బయట వెళ్ళి రావడం మీకు సరదా కాదు కదా, మీ టైం అంతే నాన్న, దానికి నేను 0 ఎందుకు ఇస్తా అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత సుమన్ తొయ్యొద్దండమ్మా నేను చిన్నోడున్నాను ఇక్కడ అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ బాల్ కింద పడిపోయింది. తర్వాత నెక్స్ట్ బాలే డెమాన్ పవన్ పట్టుకున్నాడు అనమాట. సో డెమాన్ పవన్ అక్కడ నిలబడిన తర్వాత నాకు అందరికీ ఈక్వల్గా ఇవ్వాలని ఉంది, బట్ నాకు ఆప్షన్ లేదు, నేను ఫస్ట్ సుమన్ అన్నకి ఇస్తా, నాకు మీ అందరి ఇష్టం, బట్ సుమన్ అన్న చాలా కామ్గా ఉంటాడు, గేమ్లో 100% పెడతాడు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతాడు. సో సుమన్ అన్నకి నేను 1 lakh ఇద్దాం అనుకుంటున్నా అనేసి అన్నాడు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే సుమన్ అన్నని ఎవరు సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకు అది నిజంగానే సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఫస్ట్ డెమాన్ వచ్చాడు, 1.5 lakh ఉంది, 2 lakh ఉంది, 2.5 lakh ఉంది.
ఎవరికి ఏదైనా ఇవ్వాలి అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఎవరికి ఏది ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడతా, సుమన్ అన్నకి నేను 1 lakh ఇచ్చేస్తాను అనేసి అన్నాడు. ఎందుకు ఇవ్వాలా? ఎక్స్క్యూజ్ మీ, సుమన్ అన్నకి ఎందుకు ఇవ్వాలా? ఎంత సేఫ్ గేము అవసరమా సుమన్ అన్నకి ఇచ్చేది చెప్పండి? అది నాకు ఎందుకు ఇంత స్పెషల్ ప్రివిలేజెస్, ఇంత గారావం ఎందుకు చేస్తున్నాడు సుమన్ అన్న అని చెప్పేసి నాకు భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకురా అంటే సేమ్ గంగవ్వకు కూడా ఇంతే. ఏదైనా ఫుడ్ వచ్చిందా ఎవరికైనా ఇవ్వాలా, గంగవ్వకి ఇచ్చేద్దాం. ఏదైనా ప్రైజ్ వచ్చిందా ఎవరికి ఇవ్వాలా, గంగవ్వకి ఇచ్చేద్దాం. ఏదైనా గిఫ్ట్ వచ్చిందా ఎవరికి ఇచ్చేద్దాం, గంగవ్వకి ఇచ్చేద్దాం. సో అట్లా ఈజీ అనమాట. వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికి ఇచ్చినా ఫీల్ అవుతారు, సుమన్కి ఇస్తే ఎవరు ఫీల్ అవ్వరు. కాబట్టి ఆయన ఏదో ఆటలు అట్టుపడిలాగా అందరూ చూస్తున్నారు ఏమో అనిపిస్తుంది. చాలామంది నేను సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడిన దానికి కింద కాంట్రవర్షియల్ రీల్స్ చాలా చేసుకుంటున్నారు. మీరు ఫేమస్ అయ్యేదాన్ని మీరు ఏమైనా చేసుకోండి. కానీ నిజంగానే చెప్తున్నా, సుమన్ అన్న చాలా మంచోడు. బట్ హీఈస్ నాట్ బిగ్ బాస్ ఈజ్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక పాయింట్లో సేఫ్ గేమ్ అన్నాడు. ఇంకొక పాయింట్ ఆయన పాయింట్స్ మీరు చూసారా నిన్ననే? ఎంత చిన్నపిల్లడు మనస్తత్వం అనేసి నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. నిన్న ఎందుకు సుమన్ గారు సంజనాకు అన్డిజర్వింగ్ ఇచ్చావు అనేసి అంటే, ఆవిడ నాకు ఇచ్చింది కదా అందుకే నేను ఆవిడకి ఇచ్చానంట. ఎంత పిల్లతత్వం అది కాదా? చెప్పండి, మీరే చెప్పండి. అదే అనిపించింది, అందుకే అంటున్నాను నేను. అంతా నిన్న కూడా సుమన్ డిజర్వింగ్ అని చెప్పేసి చాలామంది ఇచ్చారు. ఎట్లా ఆమె కొంతమందే ఫ్రాంక్గా జెన్యూన్గా ఉండే వాళ్ళే అన్డిజర్వింగ్ ఇచ్చారు. సో అన్డిజర్వింగ్ ఇచ్చిన సంజన గారు ఆవిడకి ఈయన అన్డిజర్వింగ్ ఇచ్చినారు ఎందుకంటే ఆమె ఇచ్చింది కాబట్టి అన్నారు. అది పిల్లతత్వం కాదా? మెంటల్గా ఉన్నారు. సో సుమన్ అన్నకు 1 lakh అంటే వెంటనే సంజన అప్రూవ్డ్, తనుజ అప్రూవ్ చేసి సుమన్ అన్నకి 1 lakh కాదు ఇంకా ఎక్కువ డిజర్వింగ్ అని చెప్పేసి అనేది. మళ్ళీ థర్డ్ బాల్ మళ్ళీ కింద పడిపోయింది. దాని తర్వాత బర్నీ గారికి బాల్ దొరికింది. బర్నీ గారు ఏమని చెప్పారంటే, నాకు వేరే రకంగా ఎవరు తీసుకోవద్దండి, వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేసి నేను చెప్పలేను. ఐ విల్ గో విత్ తనుజ. నేను 2 lakhs ఇస్తాను తనుజ గేమ్కి. 2 lakhs ఇస్తాను తనుజ గేమ్కి. తను 13th వీక్ వరకు తను ఆడిన గేమ్ అన్ని ఓవరాల్ గేమ్ దృష్టిలో పెట్టుకొని ఒక స్టేజ్కి వచ్చాక గేమ్ని గేమ్ లాగా ఆడింది. అంటే వీళ్ళకి ఫేవర్ చేయకుండా వీళ్ళ కోసం ఆడకుండా గేమ్ని గేమ్ లాగా ఆడింది అనేసి అన్నారు. నిజంగానే తనుజ సంచాలకుగా కానీ ఏ విషయంలో కానీ గేమ్ని గేమ్ లాగే ఆడింది. గేమే, రిలేషన్షిప్ని గేమ్లోకి తీసుకొని రాలా, గేమ్ని రిలేషన్షిప్లోకి తీసుకొని రాలా. అండ్ షీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ టు రితు అండ్ కళ్యాణ్. ఫస్ట్ రితు కళ్యాణ్కి చాలా సపోర్టివ్ ఉండింది. ఓర్ని అక్క ఏమి నిసల్ ఫోన్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత సో సెకండ్ బిగ్గెస్ట్ నీకు ఒకసారి ఆలోచించుకో, సెకండ్ బిగ్గెస్ట్ ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ కాదు అని చెప్పి. హలో, నేను వీడియో చేస్తున్నా, ఆగుతావా? ఆగు, ఆపుకో కొంచెంసేపు. ఓకే, సో సెకండ్ బిగ్గెస్ట్ నీకు అని చెప్పేసి చెప్పారు. కళ్యాణ్ చెప్తారు సెకండ్ బిగ్గెస్ట్ నీకు, ఫస్ట్ బిగ్గెస్ట్ కాదు, నువ్వు ఆలోచించుకో అనేసి అంటే, తను వచ్చి నాకు 2.5 డిజర్వింగ్ అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బెస్ట్ మీద బెస్ట్ ఇచ్చాను. బట్ ఐ విల్ గో విత్ 2, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనేసి అనింది. సంజన వెంటనే ఓకే అనేసి అనింది. డెమోన్ వచ్చి మళ్ళీ గేమ్ పెడతారు అనేసి అంటే, నేను అందరితో ఈక్వల్గా ఉన్నాను, అందరితో నవ్వాను. గేమ్ వచ్చినా టాస్క్ వచ్చినా ఎంతవరకు నిలబడాలో అంతవరకు నిలబడ్డా. నేను యాక్చువల్లీ 2.5 lakh డిజర్వింగ్ అనుకుంటున్నా, బట్ ఐఎమ్ ఓకే అనేసి అంటే సంజన ఓకే, డెమోన్ ఓకే, ఇమాన్యుల్ ఓకే, ముగ్గురు ఓకే చెప్పేశారు. కాబట్టి 2 lakhs ఫర్ తనుజ. తర్వాత ఇమాన్యుల్ వచ్చి బర్నీకి చెప్తున్నాడు, డెమోన్ అడుగుతున్నాడు 1 or 1.5 వస్తే ఇవ్వండి అని చెప్పేసి. అంటే 1 ఆల్రెడీ ఇచ్చేసాం కదా సుమన్ అన్నకి అనేసి చెప్పాడు. దాని తర్వాత ఆ మమ్మీ కూడా అడుగుతుంది 1.5 నాకు ఇవ్వు అని చెప్పేసి. ఏమో అర్థం కావట్లే, ఇంక గేమ్ స్టార్ట్ అవ్వకముందే అడిగింది మమ్మీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇమాన్యుల్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సంజన గారు అడిగాడంటే 1.5 ఇవ్వమని, డెమోన్ కూడా అడుగుతున్నాడంటే 1.5 ఇవ్వమని, బర్నీ గారు కూడా 1.5 ఇవ్వు అనేసి అడుగుతున్నారంటే. సో ఇంతమంది అడుగుతున్నారు, చాలా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఇమాన్యుల్. దాని తర్వాత కళ్యాణ్ అంటున్నాడు, నేను రేస్లో నేను కాబట్టి. తర్వాత కళ్యాణ్ దొరికింది బాల్, అప్పుడు కళ్యాణ్ ఇచ్చాడు, నేను రేస్లో నేను కాబట్టి నా తర్వాత ఎవరైతే బెస్ట్ అనుకుంటానో వాళ్ళకే ఇస్తున్నాను. అందరం ఫ్లాస్ చేశాము, అందరం బెస్ట్ ఇచ్చాం. ప్రతి టాస్క్ గెలిచింది లేదు, ఓడిపోయింది లేదు. కానీ హౌస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్కువ అప్లాస్ పొందింది ఇమాన్యుల్ కాబట్టి నేను ఇమాన్యుల్కి 2.5 ఇస్తాం అనుకుంటున్నా అని చెప్పేసి ఇమాన్యుల్కి ఇచ్చాడు. దాని తర్వాత ఇమాన్యుల్కి ఇస్తా అంటే మీరు అందరూ ఒప్పేసుకున్నారు, అబ్బా 2.5 ఇమాన్యుల్ డిజర్వింగ్ అని చెప్పేసి అందరూ అనేసి అన్నారు. నిజంగానే ఇమాన్యుల్ 2.5కి డిజర్వింగ్. కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు.
టికెట్ ఫినాలేనే కొట్టాడు. ఇది ప్రైజ్ మనీ యాడ్ అయ్యేది మెయిన్, గెలిచినప్పుడు ప్రైజ్ మనీ కదా. ఏందో స్వామి ఎంత బిగ్ బాస్ ఏం ఆలోచిస్తాడు, అప్పుడప్పుడు బ్రెయిన్ ఉండి ఆలోచిస్తాడు లేదా అర్థమే కాదు స్వామి. నేను ఎత్తుకుపోయి బిగ్ బాస్ టీంలో కూర్చోబెట్టాలేమో. దాని తర్వాత ఇమాన్యుల్, నా పాయింట్స్ నేను పెడతా. సో ఇమాన్యుల్ వచ్చి మళ్ళీ అందరు రిక్వెస్ట్ చేస్తుంటే సంజన గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సంజన గారికి పాపం నేను మాన్స్టర్ టాస్క్ కూడా సపోర్ట్ చేయలేదు, సో ఇక్కడ నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సంజన గారికి అనేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ అంటాడు, కళ్యాణ్తో చెప్తా ఉంటాడు ఇమాన్యుల్. సో కళ్యాణ్ అంటాడు, నాకు బర్నీ గారు ఎక్కువ సపోర్ట్ చేశారు, కానీ ఆలోచించు బర్నీ గారు ఎక్కువ సపోర్ట్ చేశారని చెప్పేసి డెమోన్ కంటే బర్నీ గారు డిజర్వింగ్ అనేసి నేను బర్నీ గారికి ఇవ్వలేను కదా, పాపం డెమోన్కి కూడా ఎవరు లేరు, రీతు కూడా లేదు, ఇప్పుడు నేనే ఉండాలి, డెమోన్ గురించి ఆలోచించు అనేసి అంటాడు. అక్కడ నాకు ముచ్చటేసింది. క్యూట్, వెరీ వెరీ క్యూట్. కళ్యాణ్ అసలు ఎప్పుడు డెమోన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ డెమోనే ఎందుకు ఆలోచించడం అర్థం కాదు. మంచి పిల్లోడే మళ్ళీ డెమోన్. అసలే డెమోన్ ఫ్రెండ్స్ కూడా మనతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. డెమోన్ గురించి నేను చెప్తే వాళ్ళు ఆడ ఫీల్ అయిపోతారని ఆలోచిస్తాను ఇప్పుడు. అందుకే బిగ్ బాస్ అయినంత వరకు ఎవరితో పరిచయాలు పెట్టుకోడు. అసలు బిగ్ బాస్ అయినంత వరకు ఏం తెలుసా, నేను ఎవరిని ఫాలో కూడా కొట్టాను స్వామి. నన్ను కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు, డెమోన్ ఫాలో అవుతున్నాడు, నేను వాళ్ళని ఫాలోనే కొట్టలే ఇన్ని రోజులు. ఎందుకంటే నేను ఒకవేళ వాళ్ళని ఫాలో కొట్టాను అనుకో ఇన్స్టాగ్రామ్లో, నేను కావాలని వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారేమో అని చెప్పేసి నేను వాళ్ళని ఫాలో బ్యాక్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. అబ్బా మొన్న రాత్రి పార్టీలో ఉన్నప్పుడు ఫాలో బ్యాక్ ఇచ్చేసిన, ఎవరు ఫాలో చేసినా అందరూ ఫాలో బ్యాక్ ఇచ్చేసిన. అబ్బా అనుకున్నా, మళ్ళీ ఒకసారి ఫాలో కొట్టినాక మళ్ళీ అన్ఫాలో కొట్టాను నేను, వాళ్ళతో గొడవ అయితే తప్ప. అందుకని అట్లే వదిలేసిన. కానీ ఎవరితో ఏం మాడలేదు స్వామి, అది గుర్తుపెట్టుకోండి మీరు, కావాలని చూపిస్తా కాన్వర్జేషన్ ఇట్లా పెట్టి. అది చూపిస్తా, ఎందుకు ఊరికే చూపిస్తా. డెమోన్ పవన్ ఒకటి భలే కామెడీ తెలుసా. డెమోన్ పవన్ నాకు 29 మార్చ్ 2017లో పెట్టాడు మెసేజ్, నిజమే అని. దేనికి పెట్టాడో 2017లో నేను ఏం పెట్టాను అంటే 2017 తెలుసు ఆ పిల్లోడికి నేను అనేసి నాకు అప్పుడు అనిపించింది. దాని తర్వాత యూ మెన్షన్ డెమోన్ పవన్ ఇన్ దర్ స్టోరీ అండ్ అది వాళ్ళు స్టోరీ రీషేర్ కొట్టారు అంతే, ఇంకేం లేదు. అది కూడా ఎప్పుడు ఇది కదా కావాల్సిందని చెప్పేసి ఒకటి ఏదో పెట్టా. దేనికి పెట్టా, ఆ టాస్క్కి ఇద్దరు ముగ్గురిని ఎత్తి వేసేసినాడు కదా. ఏది ఒక టాస్క్ వేర్ కళ్యాణ్ అండ్ సుమన్ అన్న వేర్ సంచాలక్స్ వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పేసి దాని తర్వాత దువ్వాడ జగన్నాథ్ అని పిలిచారు, అది ఆ టాస్క్. ఓకే, తర్వాత నేను మీకు తనుజాకి సేమ్ చెప్తున్నా, ఆలోచించండి వాడి గురించి కూడా, వాడికి ఇప్పుడు ఋతు కూడా లేదు అంటాడు. ముచ్చటేసింది. దాని తర్వాత కళ్యాణ్ పోనీ 1.1 or 1.5 ఇచ్చేలా చూడిమ్ము అన్న అంటే 1.1 ఆల్రెడీ నేను సుమన్కి ఇచ్చేసాను కదా, సుమన్కి ఆల్రెడీ ఇచ్చేసాను కదా ఏమో అని ఎలా ఇస్తాను 1.5 అనేసి అంటే అప్పుడు ఇమ్ము నా వర్షన్ ఆలోచించు పాయింట్స్ పెడతా అనేసి అనిన తర్వాత బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇమ్ము సతమతం అయిపోతున్నాడు. నెక్స్ట్ ఇమ్ముకి వస్తే ఇమ్ము 1.5 ఎవరికి ఇవ్వాలి, సంజనాకి ఇవ్వాలా, బర్నీకి ఇవ్వాలా, డెమోన్కి ఇవ్వాలా, ఎందుకంటే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేసి పిచ్చెక్కిపోతున్నాడు అనమాట. ఆ మమ్మీ అడిగింది, మమ్మీకి ఆల్రెడీ మాన్స్టర్ టాస్క్లో నేను సపోర్ట్ చేయలేదు, అట్లనే డెమోన్ కూడా డిజర్వింగ్ బట్ డెమోన్కి ఇవ్వట్లేదు, బర్నీ కూడా డిజర్వింగ్ బట్ ఇవ్వట్లేదు అనే పాయింట్లో ఉన్నాడు అనమాట. దాని తర్వాత తనుజ వెంటనే అనింది, ఎవరికి ఇస్తారనేది వాళ్ళ ఇష్టము, ఇప్పుడు ఇంకొకరు పాయింట్ వద్దు అనడానికి లేదు కళ్యాణ్, నువ్వు వద్దు ఇవ్వకు సంజన గారికి అనేసి నువ్వు చెప్పడానికి లేదు, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఇమ్మున్ సంజన గారికి ఇవ్వమను, మనం ఒప్పుకోవాలి కదా, ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మన చేతిలో ఉంది కదా, తను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వమను, అందరూ ఓటింగ్ ఇవ్వాలి కదా, అందరూ ఓటింగ్ ఓకే అంటే ఓకే, మనం ఓటింగ్ ఓకే ఎక్కిపోతే అవ్వదు కదా అనేసి అనింది. వాళ్ళిద్దరు దానికి ఎందుకు చింపుకుంటున్నారు, కొట్టలు చింపుకుంటున్నారు, ఎందుకు నాకు అర్థం కదా, ఎవరు వాళ్ళకి ఓటింగ్ సంబంధించే కదా ఉంటుంది. సో అట్లా మళ్ళీ కింద పడింది టాస్క్, మళ్ళీ ఇమ్ము పట్టుకున్న తర్వాత అందరం ఇండివిజువల్ గేమ్స్ ఆడుకుంటూ వచ్చాము ఇప్పటివరకు. అందరి గేమ్ నాకు ఇష్టమే, నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫిజికల్గా ఆవిడ సరిగ్గా ఆడకపోయినా కూడా మెంటల్గా చాలా బాగా ఆడింది, ఆమె వేసే స్ట్రాటజీస్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్, సో 1.5 ఇస్తాను నేను సంజన గారికి ఇస్తాను అనేసి అన్నాడు. బర్నీ సంజన గారి కంటే నేనే బెటర్గా ఆడతాను, సో నేను ఒప్పుకోను అన్నాడు. డెమోన్ సంజన గారి కంటే నేనే బాగా ఆడతాను, సో నేను ఇవ్వను అనేసి అంటాడు. సో నేనే డిజర్వింగ్ అనుకుంటున్నాను, ఇమ్ము అన్నకి నాకు పడినప్పుడు కూడా నేనే గెలిచాను ఇమ్ము అన్నతో పాటు, నేను ఎవరితో పర్సనల్గా గొడవ పడలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ హెల్ప్ కాదు అనుకుంటే చేశాను ఇప్పటివరకు, సో సంజన గారి కంటే నేనే డిజర్వింగ్ అనేసి అంటాడు. తనుజ 3 అమౌంట్సే ఉన్నాయి, సంజన కంటే డిజర్వింగ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, సో నేను కూడా ఇవ్వను అనేసి అంటే ముగ్గురు ఒప్పుకోలేదు కాబట్టి సుమన్ శెట్టి ఇప్పుడు నీ ఓటు చెప్పంటే ఇంకా నా ఓటు ఎందుకు, మీ ముగ్గురు ఒప్పుకోనప్పుడు నా ఓటు ఇంకా వ్యాలిడ్ కాదు కదా, నెగ్లిజిబుల్ రాదు కదా, సో నేనేం ఓటు వేయను అనేసి అన్నాడు. అది సేఫ్ గేమ్ అనిపించింది, నాది కూడా నో అని చెప్పేసి ఉంటే అయిపోయింది కదా. ఏమో
దాని తర్వాత సుమ్ము పట్టుకున్న తర్వాత 1.5 lakh వస్తే డెమాన్ పవన్కి ఇచ్చాడు. అది బర్నీ గారు తప్ప మిగతా అందరూ ఒప్పుకున్నారు. బర్నీ గారు వచ్చి నేను డెమాన్ కంటే డిజర్వింగ్ అనేసి అన్నారు. బట్ డెమాన్ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్ దాన్ బర్నీ గారు. సో బర్నీ గారు 1.5 కోసం అనుకున్నారు. బట్ బర్నీ గారు ఇది చూడు, మామూలుగా బర్నీ గారు చాలా సేఫ్ గేమ్ ఆడతారు. బట్ సూపర్గా ఈ మధ్య ఆఫ్టర్ దిస్ ఫ్యామిలీ వీక్ బర్నీ గారు సూపర్గా ఇంప్రూవ్ అయ్యారు. సూపర్గా నో సేఫ్ గేమ్ నథింగ్, అప్ ఫ్రంట్ ఆన్ ద ఫేస్, అగ్రెసివ్ గేమర్ లాగా అన్ని రోజులు ధోనీలాగా ఉండి సడన్గా విరాట్ కోహ్లీ లాగా మారిపోయారు. సూపర్గా అనిపించింది నాకు, వెరీ నైస్, చాలా బాగా నచ్చుతుంది ఈ మధ్య నాకు బర్నీ గారి గేమ్. ఓకే, దాని తర్వాత సంజన పట్టుకునింది. జీరో అనే బాక్సే ఇవ్వాలి, ఇంకా 2 బాక్స్లే మిగిలినాయి, ఒకటి 0 ఇంకోటి 50K. సో 0 అనే బాక్స్ మాత్రమే మిగిలింది. నాకు ఇవ్వాలని లేదు 0 ఎవరికి, బట్ నాకు 50,000 నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను బర్నీ గారికి 0 ఇద్దాం అనుకుంటున్నా అనేసి అంటే బర్నీ గారు వచ్చి గేమ్ ఏం ఆడకపోతే 0 అనేది ఇస్తారు ప్లేయర్కి, దానికి నేనైతే డిజర్వింగ్ కాదు, 0కి అయితే నేను డిజర్వింగ్ కాదు, నేను తీసుకోదలుచుకోలేదు అనేసి అన్నారు. సంజన, నేను ఫ్యామిలీ ఫీల్తో ఇప్పటివరకు అందరికీ అన్నీ ఇచ్చేసాను. 2 lakhs కూడా 1 minute ఒప్పేసుకున్నాను. తనుజాకు 2 lakhs అంటే 1 minute ఒప్పుకున్నాను. డెమోన్కి 1.5 అంటే 1 minute ఒప్పుకున్నాను. 1 lakh సుమన్ గారి కంటే 1 minute ఒప్పుకున్నాను. సో నేను అందరినీ ఫ్యామిలీ లాగా చూసి అందరిది ఒప్పేసుకున్నాను అంటే బర్నీ గారు, నేను ఏ గేమ్ ఓడిపోలా, నేను ఏది వదులుకోలేదు, సో నేను ఒప్పుకోను అంటే సంజన గారు వచ్చి నేనేం మీకు 0 ఇవ్వట్లేదు, ఆ 50K నా కోసం పెట్టుకోవాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ ఆఫర్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత సుమన్ కూడా నో 0 బర్నీ గారికి ఇవ్వను అంటే పవన్ నో నాట్ డిజర్వింగ్, ఆయన చాలా బాగా ఆడుకుంటూ వచ్చాడని. దాని తర్వాత తనుజ నో బర్నీ గారు డిజర్వింగ్ కాదు, ప్రతి ఒక్కరు అంటున్నారు మీరు బయట వెళ్ళొచ్చారు అనేసి. ఆయన ఏం తేట కొద్ది బయట వెళ్ళేసి రాలేదు, ఆయన టైం అట్లాంటిది, ఆయన బయట వెళ్ళిపోయేసి ఆయనేం ఓడిపోయి మాటలు పడిపోయి పోలేదు, రిటర్న్ వచ్చాక కూడా నా గేమ్ నన్ను ఆడనివ్వండి అని ఆయన గేమ్స్ ఆయన ఆడుకుంటూ వచ్చారు. సో ఆయన 0కి డిజర్వింగ్ కాదు అనేసి అన్నాడు. ఇమ్మో ఒక్కటి, నేను ఆల్రెడీ అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను, వేరే ఆప్షన్ లేదు కాబట్టి 0 ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఆ 0 బర్నీ గారికే ఇస్తాను. నేను సంజన గారి ఓట్తో ఐ విల్ సే ఎస్ టు సంజన గారు గివింగ్ 0 టు బర్నీ అనేసి అన్నాడు. కళ్యాణ్, ఇప్పుడు ఇద్దరు ఇటు అయిపోయారు. ఇద్దరు బర్నీ గారికి వేస్తున్నారు, ఇద్దరు సంజన గారికి వేస్తున్నారు. సో ఇప్పుడు కళ్యాణ్ తీసుకోవాలి డెసిషన్. 0 ఎవరికి డిజర్వింగ్ కాదు, బట్ ఉండేది 2 ఆప్షన్సే కాబట్టి దేనికైనా ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకొని హౌస్ మేట్స్ చేతిలోనే బిగ్ బాస్ డెసిషన్ ఉంది అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి మీకు 2 ఆప్షన్స్, ఎవరికో ఒకరికి ఇవ్వండి అనేసి అంటే 50K అండ్ 0తో 50K సంజన గారికి ఇమ్ము ఓకే అన్నాడు. సుమన్ వచ్చి 50K బర్నీ గారికి అన్నాడు. సంజన వచ్చి నేను సుమన్తో ఆర్గ్యుమెంట్ చేసుకుంది, అది మన ఎపిసోడ్లో చూసుకోండి. ఒకరోజున నేను తగ్గానా, నా ఎఫర్ట్స్ ఉన్నాయంటే సుమ్ము అంటాడు మీ ఎఫర్ట్స్ నాకు కనిపించలేదు, బర్నీ గారితే కనిపించిందని. అప్పుడే సేఫ్ గేమ్ ఆడాడు, ఇప్పుడు మళ్ళీ అన్సేఫ్ గేమ్, అట్లే మూతి మీద మాట్లాడేస్తున్నాడు, వావ్ అనిపించింది. దాని తర్వాత డెమాన్ 50K నేను సంజన గారికి సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడే ఏమో బర్నీ గారికి అన్నాడు, తర్వాత మళ్ళీ సంజన గారికి సపోర్ట్ చేస్తా. ఏమని చెప్పాడంటే సంజన గారికి సపోర్ట్ చేస్తాడు డెమోన్, నేను బాల్ గేమ్ ఆడుతుంటే మిగతా హౌస్ మేట్స్లో అందరం ఏదో ఒక వీక్లో మిస్టేక్స్ చేసిన వాళ్ళమే, కొన్నిసార్లు బర్నీ గారి కంటే సంజన గారే బాగా ఆడాడు, సో సంజన గారికి నేను 50,000 సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. సో ఏమైపోయిందంటే ఈ డెసిషన్ వచ్చి గేమ్ చేంజింగ్ డెసిషన్ లాగా కళ్యాణ్ చేతిలో పెట్టినారు, కళ్యాణ్ సంచాలక్ కాబట్టి. సో కళ్యాణ్ లాస్ట్లో సంచాలక్ డెసిషన్ ఏమని తీసుకున్నాడంటే ఈ 14 వారాల గేమ్స్లో నేను ఇమ్ము అన్న గేమ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నా. అందరిలో ఫ్లాస్ ఉన్నాయి, సర్లో కానీ సంజన గారిలో కానీ ఫ్లాస్ ఉన్నాయి. గేమ్ అంటే ఓన్లీ టాస్క్ మాత్రమే కాదు, గేమ్ అంటే మైండ్ ఒకటే కాదు, అన్నీ ఇంక్లూడ్ అయ్యి అన్ని విషయాల్లో కంపేర్ చేస్తే సంజన గారి కంటే బర్నీ గారు బెటర్ అనిపిస్తున్నారు ఏదో ఒక పాయింట్లో. సో బర్నీ గారికి 15K, సంజన గారికి 0 అని చెప్పేసి గేమ్ చేంజింగ్ డెసిషన్ తీసుకునింది కళ్యాణ్. సో కళ్యాణ్ సంజన గారికి 0 ఇచ్చారు కాబట్టి సంజన గారు 0 వచ్చింది కాబట్టి జైలుకి వెళ్ళాలి అని చెప్పేసి సంజన గారిని ఎత్తుకుపోయి జైల్లో వేసినారు. ఆవిడ ఇప్పుడు రైట్ నా ఆవిడ జైల్లో ఉన్నారు సంజన గారు. సంజన గారు ఏదైనా పని చేసింది కూడా నేను చూడలేదు ఇప్పుడు దాకా, గేమ్ ఆడిందిలే పని చేసిందిలే. సంజన గారికి ఎట్టా అంతమంది ఫ్యాన్స్ నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే. ఓకే, నాకైతే టాప్ 5 డిజర్వింగ్ అయితే మై టాప్ 5 రైట్ నౌ ఇస్ సుమ్ము అవుట్ అయిపోవాలి, సంజన గారు అవుట్ అయిపోవాలి, బర్నీ గారు డిజర్వింగ్ టాప్ 5. టాప్ 5 ఇస్ బర్నీ గారు, టాప్ 4 ఇస్ డెమాన్, టాప్ 3 ఇమాన్యుయల్, టాప్ 2 అండ్ టాప్ 1 నేను కూడా రితు లాగా వాళ్ళిద్దరి మధ్యలో బెటర్ వస్తాను. కళ్యాణ్కి తనుజకి మధ్యలో 1 or 2, ఎవరైనా 1 or 2 రన్, ఎవరైనా విన్నర్ అవ్వండి, ఎవరైనా రన్నర్ అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఓకే, అది నా పాయింట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్, దిస్ ఇస్ మై ఒపీనియన్ అబౌట్ caste, creed, community, religion, language, state and everything. So what do you think about this? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే.
మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ మీ గీతలు సైనింగ్ ఆఫ్. అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా ఇవ్వండి. బాయ్ గైస్.